వనవాసానికి వెళ్ళిన సీతారామ లక్ష్మణులను చూసి కుబేరుడి శాపంతో విరాధుడు అనే రాక్షసుడిగా మారిన తుంబురుడు వారిని అడ్డుకొని మునుల పద్ధతికి విరుద్ధంగా ఒక స్త్రీతో పాటు అడవిలోకి ఎందుకు వచ్చారని వారిని ప్రశ్నించాడు. రామలక్ష్మణుడు తమను తాము పరిచయం చేసుకొని నువ్వెవరంటూ విరాధుడిని ప్రశ్నించారు. తన పేరు విరాధుడని బ్రహ్మ నుండి పొందిన వరం వల్ల తనని ఎలాంటి ఆయుధాలు ఏమి చేయలేవని చెప్పి మిమ్మల్ని ఒక్క గుడుకలో మింగేస్తానని సీతాదేవిని బంధించాడు. దాంతో విరాధుడిపై రామలక్ష్మణుడు బాణాల వర్షం కురిపించడంతో ఆ బాణాల దాటికి విరాధుడి శరీరం తూట్లు పడి విరాధుడి శరీరం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. కానీ విరాధుడు మాత్రం చావలేదు. వెంటనే విరాధుడు సీతాదేవిని విడిచిపెట్టి తన 2 చేతులతో రామలక్ష్మణులను బంధించి తన భుజాలపై వారిని అదిమి పట్టాడు. రామలక్ష్మణుడు విరాధుడి 2 చేతులను నరికిన వెంటనే విరాధుడు కింద పడడంతో శ్రీరాముడు తన కాలి బొటన వేలుతో విరాధుడు గొంతుని అదిమి పట్టాడు. ఆ వెంటనే లక్ష్మణుడు పెద్ద గొయ్యి తీసి విరాధుడిని పాతిపెట్టిన వెంటనే విరాధుడి శరీరం నుండి తుంబురుడు అనే గంధర్వుడు బయటికి వచ్చి సీతారామ లక్ష్మణుడికి నమస్కరించి